అన్నగారు చెప్పినట్టు కలెక్టర్ గారికి మన కామారెడ్డి నియోజకవర్గం తరపున 1106 దళిత బంధు యూనిట్లు గతంలో మంజూరు చేయబడినది కాబట్టి అవి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గ్రామ స్థాయిలో కార్యదర్శుల ఆధ్వర్యంలో సెలెక్షన్ చేసి అకౌంట్లు కానీ బ్యాంకులో అన్ని చేసి ఉన్నారు కాబట్టి మాకు ఆ యొక్క పథకము కొంత జాప్యం జరుగుతుంది, కాలం జరుగుతూ ఉంది. మాకు గతంలో నచ్చేది ఉండే అప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ అంటే రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ నిధులను ఎలాగైతే గతంలో ఇచ్చిరో అదేవిధంగా జాప్యం చేయకుండా పునరుద్ధరించాలని మేము కలెక్టర్ గారికి విన్నవించినాం. అదాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అలాగే ప్రభుత్వం కూడా మా యందు దయించి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా బలహీన వర్గాలలో కాబట్టి దళితులందరూ వాళ్ళ అభ్యున్నతకు పాల్పడతామని ప్రతి ఒక్క పార్టీలు చెప్తున్నాయి. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉంది ఈ స్కీమ్ కాబట్టి అందరూ కూడా మాకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఆలోచించి మాకు తగు న్యాయం కూడా చేయాలని మేము కోరుచున్నాం. దళితుల ఐక్యత.